కక్షలతో జీవించటం కంటే రాజీతో సంతోషంగా బతకాలని కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి కమలాదేవి అన్నారు. నేషనల్ లోకల్ దళాలతో భాగంగా జిల్లా కోర్టులో సముదాయంలో న్యాయమూర్తి కమలాదేవి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. చిన్న తగాదాలతో ఆస్తుల కోసం ఘర్షణలు పడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగటం కన్నా రాజీతో మంచి వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్ పనిచేస్తున్నాయన్నారు. పట్టింపులకు పోయి కక్షలతో ఉంటే కేసులు పెరుగుతాయని, పరిష్కారం కాదని కమలాదేవి అన్నారు. ఈరోజు ఆనందపడాల్సిన రోజు తెలియట్లేదు, బాధపడాల్సిన రోజు తెలియట్లేదు. 4 సంవత్సరాల క్రితం ఆన్ డ్యూటీలో ఉండి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి చాలా బాధలు పడుతున్నాం. సరే, లోక్ అదాలత్ వాళ్ళు ఇవాళ 4 సంవత్సరాల తర్వాత ₹1 కోటి కేసు వేసాం. 85 లక్షల రూపాయలకి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నాం. డబ్బు వచ్చిన సంతోషం కంటే కూడా మనిషి లేదనే బాధ నాటి నుంచి బాధపడుతుంది. సరే, న్యాయ వ్యవస్థలో ఉన్న సౌకర్యాన్ని బట్టి 85 లక్షలు మంచి అమౌంటే. అది తీసుకుని సద్వినియోగం చేసుకుని ఆవిడ పేరు మీద ఏదన్నా మంచి కార్యక్రమాలు చేపట్టాలనేది నా కోరిక. యాక్సిడెంట్ ఆన్ డ్యూటీ అండి, పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్, WHC 2715. ఆవిడ కోర్టు విజయలక్ష్మి. రాజమండ్రి డ్యూటీకి వెళ్తా రంగంపేట దగ్గర యాక్సిడెంట్లో చనిపోయింది. ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా 10 గజాలు కూడా వెళ్ళదు. హెల్మెట్ ఉన్నా కూడా బతకలేదు. ఏ కాలు వచ్చి బతికినా అది ఒక రకంగా ఉండేది. కర్మ అంతే. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఆ లారీకి ఉన్న నేషనల్